నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్. నేను సోనియా. పశ్చిమాసియాలో వార్ భీకరంగానే కొనసాగుతూనే ఉంది. గ్యాస్ కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా లేవు అనుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇండియాకు గ్యాస్ సరఫరా పెరుగుతోంది. దీంతో గ్యాస్ కష్టాలకు రిలీఫ్ దొరుకుతుందా? మూతపడ్డ హోటళ్లు తెరుచుకుంటాయా? వలస కూలీలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిందా అంటే అవుననే అంటున్నాయి గ్యాస్ కంపెనీలు. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల డెలివరీలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి సరఫరాను 20% పెంచాలని కేంద్రం ఆదేశించింది. ఇది హోటల్ ఇండస్ట్రీకి పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. అంతేకాదు, ఇతర ప్రాంతాల నుంచి వలస వెళ్లి ఉపాధి పొందుతున్న కూలీలకు 5 కిలోల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని కూడా కేంద్రం ఆదేశించింది. ఇక ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎంత మేరకు మార్కెట్లో గ్యాస్ దొరుకుతుంది? 20 రోజుల బ్రేక్ కు ఇదే గుడ్ న్యూస్ అవుతుందా? మళ్ళీ గ్యాస్ కష్టాలు రావని ఏమైనా గ్యారెంటీ ఉందా? వ్యాపారులకు కొంత వెసులుబాటు ఉంటుందా? ఎంతవరకు వ్యాపారుల కష్టాలను తీర్చగలదు? హోటల్ యజమానుల పరిస్థితి ఏంటి? తాత్కాలికంగా గ్యాస్ కష్టాలు తప్పినట్టేనా అన్న విషయాలపై జిల్లాల నుంచి ఐ న్యూస్ రిపోర్టర్లు మరింత సమాచారం అందించేందుకు రెడీగా ఉన్నారు. రైట్. ఇక పశ్చిమాసియాలో అయితే వార్ భీకరంగా కొనసాగుతూనే ఉంది. ఇక గ్యాస్ కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా లేవు అనుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలతో అయితే ఇండియాకు గ్యాస్ సరఫరా పెరుగుతుంది. రైట్. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సుధా న్యూస్ నుంచి లైన్ సిద్ధంగా ఉన్నారు. సుధా, మొత్తానికి మనం చూస్తున్నాం కమర్షియల్ సిలిండర్లపై అయితే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు, పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా తీవ్రతరం అవుతూనే ఉంది. ఆ ఇంపాక్ట్ అయితే చాలా దేశాలతో పాటు మన దేశం మీద కూడా ఆ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మార్చి 7th మనకి ఈ ఎల్పిజి సిలిండర్లకి సంబంధించి అయితే రేట్లు అయితే పెరిగాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గ్యాస్ కష్టాలు అయితే తప్పట్లేదని చెప్పొచ్చు. ఇప్పటికే మనం చూసుకుంటే ఈ ఎల్పిజికి సంబంధించిన షిప్స్ కూడా మన భారత్ కంట్రీకి చేరుకున్న సిచ్యువేషన్ ఉంది. అది మార్చి 16th మనకి శివాలిక్ అని ఒక ఎల్పిజి షిప్ వచ్చింది. అది 212 టన్స్ తో అయితే వచ్చింది. అదేవిధంగా మార్చి 17th కూడా నందాదేవి అనే షిప్ వచ్చింది. అది కూడా 46,500 టన్స్ తో ఎల్పిజి అయితే వచ్చింది. అది ఈ రోజు కూడా మనం చూసుకోవచ్చు. ఈ రోజు కూడా పైక్సిక్స్ పైలియర్ అని చెప్పి టెక్సాస్ నుండి ఒక ఎల్పిజి షిప్ అయితే వచ్చింది. సో ఇంకా వస్తున్న కొద్దీ కూడా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం అయితే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కి సంబంధించి షార్టేజ్ అయితే ఉంది. అది కేవలం 10% మాత్రమే దానికి కేటాయించింది. ఇప్పుడు మనకి ఈ ఎల్పిజి షిప్స్ వస్తున్నప్పటికీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అయితే ఇప్పుడు 20% కూడా ఎక్స్ట్రా పెంచిందనమాట ఇవ్వటానికి కమర్షియల్ వాళ్ళకి. సో మనం చూసుకోవచ్చు, ఇప్పటికి కూడా ఇంకా చాలా చోట్ల అయితే చాలా మంది ఏజెన్సీల దగ్గర ఖాళీ గ్యాస్ బండ్లతో ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. కమర్షియల్ గ్యాస్ బండ్ల కొరత వల్ల కూడా చాలా హోటల్స్, రెస్టారెంట్స్ కూడా అన్ని ఆపేసిన సిచ్యువేషన్ ఉంది. చిన్న చిన్న టీ స్టాల్స్ తో సహా చాలా ఇంపాక్ట్ అయితే ఈ గ్యాస్ షార్టేజ్ అనేది కూడా మనకి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా మన దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగటం, ఇలా ప్రతి సిచ్యువేషన్ ని కూడా అది హ్యాండిల్ చేస్తుంది ఇటు పశ్చిమాసియా వార్ కి సంబంధించి. అయితే ఇప్పుడు చెప్పిన ఈ కేంద్రం గుడ్ న్యూస్ తో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఇప్పుడు మనకి 21 నుంచి 25 డేస్ వరకు టైం పీరియడ్ ఏదైతే ఉందో గ్యాస్ బుక్ చేసిన తర్వాత రావడానికి, ఆ టైం పీరియడ్ కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికైనా సరే కేంద్రం అలా అటువంటి ఆ టైం ని సడలిస్తుందా, ఏ విధంగా ఉండబోతుంది, కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఏ విధంగా రాబోతున్నాయి గ్యాస్ ఏజెన్సీకి అనే విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అయితే అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, నమస్కారం అండి. శ్రీకాంత్, మనం చూసుకోవచ్చు ఇప్పటికీ కేంద్రం అయితే ఈ 20% ఇంకా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అయితే పెంచింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఇప్పుడు ఓవరాల్ గా అక్కడ ఏ విధంగా ఉంది, ఇప్పటికే చాలా మటుకు హోటల్స్, రెస్టారెంట్స్ కూడా చాలా మటుకు క్లోజ్ చేసుకున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడైనా సరే వాటికి ఏమైనా వెసులుబాటు కలుగుతుందా, ఏ విధంగా ఉండబోతుంది? రైట్ సుధా, ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ల పైన గత 8వ తేదీ నుంచి 2028 ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్ ధర 2,148 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే దాదాపు 110 రూపాయల అదనంగా పెంచడంతో వారందరికీ భారమైంది. పెంచడం తర్వాత ఉంచితే అసలు ఆ కమర్షియల్ సిలిండర్లు కూడా దొరకని పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ప్రధానంగా
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హోటల్స్ ఉన్నాయి, స్టార్ హోటల్స్ ఉన్నాయి, అలాగే చిన్న తరహా మధ్య తరహా హోటల్స్, దాదాపు 200 పైగా హోటల్స్ ఉన్నాయి. వీరంతా ఆ హోటల్ పైనే బతికేవారు. అయితే ఈ కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయడంతో, ఆ సరఫరా నిలిపివేయడంతో హోటల్ యజమానులంతా చాలా ఇబ్బంది పడ్డారు. కొందరైతే రోజువారీగా టిఫిన్ సెంటర్లు నడిపేవారైతే కట్టెల పొయ్యిలను కూడా ఆశ్రయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి, తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అలాగే డొమెస్టిక్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ లో కొని హోటల్ యజమానులు నడిపించే ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు ఆ సిలిండర్లు వాడిన వాటిని సీజ్ చేసినటువంటి సంఘటనలు కూడా నిజామాబాద్ లో నెలకొన్నాయి. మొత్తానికైతే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల ఈ గత వారం 10 రోజుల నుంచి ఆ డొమెస్టిక్ సిలిండర్ కావచ్చు, అలాగే ఈ సిలిండర్ ఏదైతే హోటల్ కి సంబంధించినటువంటి సిలిండర్స్ ఉన్నాయో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే హోటల్ యాజమాన్యాలు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. అయితే ఇక రానున్న రోజులు రేపటి నుంచి సోమవారం నుంచి ఈ వంట గ్యాస్ ధరలు కాస్త పెరిగినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సరఫరా చేసేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపటి నుంచి వాణిజ్య సిలిండర్లను కూడా ఇప్పటికే డంప్ చేసినట్టుగా తెలుస్తుంది. వాణిజ్య సిలిండర్లు రేటు పెంచినప్పటికీ ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా హోటల్ యాజమాన్యులకు ఈ వాణిజ్య సిలిండర్లను పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొరత కూడా లేదని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం అయితే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక రేపటి నుంచి వంట గ్యాస్ కు సంబంధించినటువంటి సిలిండర్ కావచ్చు, వాణిజ్యకు సంబంధించినటువంటి సిలిండర్లను కావచ్చు అందుబాటులో ఉంచేందుకు కేంద్రం ఇప్పటికే ప్రణాళికలు కూడా రచించింది, ప్రత్యామ్నాయ మార్గాలు చూసింది. సో హోటల్ యాజమాన్యులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, వాళ్ళకి సరిపడా సిలిండర్లు అందించేందుకు పూర్తిగా కసరత్తు అయితే చేస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. సో హోటల్ యాజమాన్యం ఇక్కడ నుంచి వాళ్ళ వాణిజ్యాన్ని, వాళ్ళ బిజినెస్ ను కొనసాగించవచ్చు అని చెప్పేసి వాళ్ళకైతే ధీమానైతే ఇస్తున్నారు. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు కడపకి సంబంధించి కడప వ్యాప్తంగా కూడా ఏ విధంగా గ్యాస్ షార్టేజ్ ఉంది, దానికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు, ఇప్పుడు దీనికి మనం సంబంధించి చూసుకుంటే కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి ఇప్పటివరకు 10% సప్లై ఉంది. ఇప్పుడు అదనంగా ఇప్పుడు 20% కూడా కలిపారు. మొత్తం 30% కమర్షియల్ గ్యాస్ సప్లై ఉంటుందంటూ కూడా కేంద్రం ప్రకటించింది. అది రేపటి నుంచి అందుబాటులోకి వస్తుంది. మరి ఇప్పటి వరకు గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి మొత్తం స్టాక్ మొత్తం అక్కడికి వెళ్ళినట్లేనా? ఎన్ని రోజుల్లో డెలివరీ చేయబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం కడప జిల్లా వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లే దాదాపు 6,000 పైసలకు ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. అయితే ఈ 3 వారాలుగా ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో మొత్తం ఈ వినియోగదారులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పూర్తిగా ఆపివేయడం జరిగింది. అయితే ఉన్న వరకు సిలిండర్లను సర్దుబాటు చేశారు. అయితే 10%, 20% ఉన్నటువంటి ఈ కోటాను తాజాగా కేంద్రం తీసుకునే నిర్ణయం వల్ల మరో 20% పెంచడం వల్ల దాదాపు 50% మేరకు గ్యాస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి ఇస్తామని చెప్తున్నారు. అయితే ఈ మేరకు మొత్తం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యాలతో, తర్వాత వచ్చేసి డీలర్లతో ఇప్పటికే జిల్లా అధికారులకు సమావేశం నిర్వహించారు. ఎక్కడైతే ఈ హోటల్స్ ఉన్నాయో, చిన్న చిన్న డాబాలు, తర్వాత చిరు హోటల్స్ ఉన్నాయో, తర్వాత ఎక్కువగా వినియోగించే చోట వారికి తప్పనిసరిగా ఇచ్చేందుకు ఉన్నటువంటి మార్గాలు అన్వేషిస్తున్నారు. తర్వాత ఈ కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే కొత్తగా ఇవాళ 20% పెంచుతూ ఇచ్చినటువంటి కోటాకు సంబంధించి ఒక కొత్త నిబంధన కూడా పెట్టింది. ఎవరైతే ఈ హోటల్స్, రెస్టారెంట్లు, తర్వాత వచ్చేసి ఉన్నారో వీళ్ళంతా పైపుడ్ నేచురల్ గ్యాస్ ను వినియోగించుకోవాలో దానికి సంబంధించి ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని ఒక నిబంధన పెట్టింది. ఈ నిబంధన మేరకు ఏదైతే కొన్ని పట్టణాల్లో, నగరాల్లో ఇప్పటికే ఈ పైపుడ్ గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి, తర్వాత కడపలో కూడా ఏజీ ప్రతిమన్ లాంటి కంపెనీలు ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తున్నాయి పైప్ లైన్ ద్వారా. అలాంటి పైప్ లైన్ ద్వారా గ్యాస్ ను కొనుగోలు చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు ఇచ్చేటువంటి ఏదైతే రాయితీ ప్రకటించారో దానికి అమలవుతుంది, లేకుంటే లేదన్నట్టు కూడా నిబంధన కూడా కొంత ఉంది. అయితే ఎంతమంది ముందుకు వస్తారు, తర్వాత కమర్షియల్ అనేటప్పటికీ రేటు కూడా ఎక్కువ ఉంది. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగాయి, మరింత భారం పడే అవకాశం ఉంది. అయితే కొద్ది రోజులుగా ఈ 3 వారాల్లో జరిగినటువంటి పరిణామాలు చూస్తే గ్యాస్ కి సంబంధించి చాలా మంది కమర్షియల్ కావచ్చు, తర్వాత చిన్న మిగతా వాళ్ళు కావచ్చు, గ్యాస్ ప్రత్యామ్నాయం కొంతమంది ఇండ్ల వాళ్ళు అయితే ఇండక్షన్ స్టవ్లు, తర్వాత కరెంటు పొయ్యిలకు వెళ్ళారు. కొంతమంది హోటల్స్ అయితే కర్రల పొయ్యి మీద తిరిగి వంట చేసేటువంటి పరిస్థితి వచ్చింది చాలా చోట్ల. కొత్తగా పొయ్యిలు ఏర్పాటు చేసుకుని కూడా రాబోయే గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొని సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వం క్రమక్రమంగా ఆంక్షలు సడలిస్తూ తర్వాత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు కూడా సిద్ధం కావడం
కావడంతో వ్యాపారంలో కొంత హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ పెరిగిన ధరలు అయితే ఇప్పుడే తగ్గే పరిస్థితి సూచనలు కనిపించట్లేదు. రెండోది, పెరిగిన ధరల కారణంగా హోటల్స్ లో, చిరు హోటల్స్ లో కూడా గ్యాస్ సంబంధించినటువంటి బిల్లు సపరేట్ గా వేస్తూ వచ్చారు. మనం చూడొచ్చు చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో గ్యాస్ మొత్తాలు అంటే బిల్లు మీద ₹5 ₹10 ఛార్జ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. తర్వాత ఈ పరిస్థితి ఇంకా కొన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది. తర్వాత మొత్తం ఏవైతే పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఎప్పుడు తగ్గుతుంది తర్వాత అనేటువంటి ఒక అంచనాలు చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పట్లో ఈ సమస్య సమస్యపోయే పరిస్థితి కనిపించట్లేదు. అట్లాగే ఉన్నటువంటి గ్యాస్ నిల్వలు తగ్గిపోకుండా తర్వాత గృహ అవసరాలు కావచ్చు, తర్వాత కమర్షియల్ కావచ్చు, ఈ బ్యాలెన్స్ చేసే విధంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది సుధా ప్రస్తుతం ఉండే కడప జిల్లాలో పరిస్థితి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం ఓవరాల్ గా విశాఖపట్నంలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది ఈ కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి, అదేవిధంగా డొమెస్టిక్ గ్యాస్ కి సంబంధించి కూడా ప్రతి గ్యాస్ ఏజెన్సీల దగ్గర ప్రతి ఒక్కరు ఇంకా ఖాళీ గ్యాస్ బండ్లతో అక్కడ క్యూలో లైన్ లో నించిన సిచ్యువేషన్ ఉంది. అది దీనికి సంబంధించి అక్కడ ఏ విధంగా ఉంది అనే సమాచారాన్ని తెలియజేయడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఇప్పటి వరకు అయితే గ్యాస్ ఏజెన్సీల దగ్గర గ్యాస్ బండ్లతో ప్రజలు బారులు తీరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మీదట ఆ కష్టాలు లేకుండా దానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికే మనకి ఎల్పిజి షిప్స్ కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి కూడా ఇంకా మొత్తం ఇప్పటి వరకు 30% కూడా రేపటి నుంచి సప్లై కాబోతుంది. దానికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీలు ఎన్ని రోజుల్లోపు సప్లై చేయబోతున్నాయి? ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గ్యాస్ పెంపుదల సరఫరా అనేది అయితే కొంతవరకు ఊరట కలిగించే అంశమైనప్పుడు కూడా దీన్ని అమలు చేయడానికి అయితే కొన్ని రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 40% పైగా హోటల్ రంగం అయితే మూతపడిందని చెప్పుకోవచ్చు. దీంతో హోటల్ నిర్వాహకులందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి 30% విడుదల చేయాలని చెప్పి, అదనంగా విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దీని మీద అయితే హోటల్ నిర్వాహకులు కానీ, హోటల్ అసోసియేషన్స్ కానీ ఎలాంటి స్పందన లేదు. వాళ్ళు ఆ నిర్లిప్తత అయితే ఇంకా అలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ గ్యాస్ కొరత లేదని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరా చేయడంలో విఫలమైందని చెప్పి హోటల్ నిర్వాహకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతవరకు మూతపడిన పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు ఏదైతే 30% పెంపుదల విడుదల చేస్తామని చెప్పేటప్పటికి అది రావడానికి చాలా టైం పడుతుందని కూడా హోటల్ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా డొమెస్టిక్ గ్యాస్ కి ప్రాధాన్యత ఇచ్చినటువంటి గ్యాస్ ఫిల్లింగ్, సిలిండర్ ఫిల్లింగ్ అంతా కూడా డొమెస్టిక్ చేసింది, కమర్షియల్ చేయలేదు. కాబట్టి కమర్షియల్ ఫిల్లింగ్ చేయాలి, సరఫరా చేయాలి, రవాణా అయ్యి విశాఖపట్నం కావచ్చు పెద్ద నగరాలకి రావడానికి అయితే మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇప్పట్లో ఈ సమస్య అయితే పరిష్కారం అయ్యే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పెంపుదల హామీ ఏదైతే ఉందో అదే అమలు చేయడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు ఉన్నట్టుగా అయితే హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా కంటి తుడుపు చర్యగానే చెప్పుకోవాలి తప్పితే దీనివల్ల హోటల్ రంగానికి కలిసి వచ్చే అవకాశాలు ఏమీ లేవు అంటూ కూడా హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అదేవిధంగా హోటల్ నిర్వాహకులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ హోటల్లో మూసుకోలేని కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ అయితే కట్టెల పొయ్యిల్లో వాడడం చూస్తున్నాం. దాంతో కట్టెల పొయ్యి నిర్వహణ కూడా వాళ్ళకి భారంగా మారుతుంది. మరోవైపు ఇప్పుడున్నటువంటి వాతావరణం ఏదైతే విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో కట్టెల పొయ్యి నిర్వహించి పెట్టి వంటలు చేసే పరిస్థితి కానీ, స్థలం కానీ ఆ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో కొంతమంది హోటల్ అయితే మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని హోటల్స్ నిర్వహణ చేసినప్పటికీ కూడా వినియోగదారుల మీద అయితే భారాన్ని వేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. గ్యాస్ పెంపుదలతో గ్యాస్ జిఎస్టీ లాగా గ్యాస్ కూడా ఒక సెపరేట్ గా ఒక రేట్ అంటూ కూడా వేసిన పరిస్థితులు బిల్లుల్లో కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయాన్ని పట్ల ఇప్పటివరకు అయితే అది ఎప్పటికి అమలవుతుంది అనేది అయితే ఇంకా హోటల్ నిర్వాహకుల్లో అనుమానాలుగానే రేకెత్తున్నాయి. మరోవైపు గ్యాస్ స్వయంగా అసోసియేషన్ ప్రతినిధులే గ్యాస్ తెచ్చుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరోవైపు ఏదైతే బ్లాక్ మార్కెట్ లో ఇంతవరకు దొరికినటువంటి సిలిండర్లు కూడా ఇప్పుడు ఆ బ్లాక్ మార్కెట్ కూడా దొరకడం లేదు, పూర్తిగా కరువు అయిపోయిందని చెప్పి కూడా తెలియజేస్తున్న పరిస్థితుల్లో విశాఖపట్నం, అదేవిధంగా విజయనగరంతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలన్నీ కూడా హోటల్ రంగం అయితే కుదేలైందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయాలి. రేపటి నుంచే అంటే సోమవారం నుంచి అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ దీనికి ప్రాసెస్ అంటూ కొంత టైం పడుతుంది. కాబట్టి ఇది ఎంత బేగా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు అంటూ కూడా హోటల్ యజమానులు కూడా హోటల్ నిర్వాహకులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు, అయితే ఇప్పటి వరకు బుకింగ్స్ చేయడంలో ఇష్యూస్ ఉన్నాయి. అదే విధంగా ఓటీపీ వచ్చినా సరే అక్కడ గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం లేదంటూ కూడా ప్రజలైతే ఆగ్రహాలు వ్యక్తం చేస్తూ ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీల దగ్గర నిలబడిన సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారంటే బుకింగ్స్ ఈజీగా అయ్యే విధంగా కానీ, ఓటీపీ వచ్చిన వెంటనే గ్యాస్ డెలివరీ చేసే విధంగా కానీ ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నాయా?
ఎస్ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే గ్యాస్ బుకింగ్ చేసుకునే ఆన్లైన్ విధానం కావచ్చు, మాన్యువల్ గా కానీ బుక్ చేసుకునేటప్పుడు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చి గ్యాస్ బుక్ చేసుకున్నా కూడా కనీసం వారం రోజులు సిలిండర్ డెలివరీ చేయడానికి సమయం పడుతుంది. దీనికి గ్యాస్ ఏజెన్సీ చెప్తున్న కారణం ఏంటంటే ఆ గ్యాస్ బుక్ చేసుకోవడం అయితే అవుతుంది తప్పితే సరఫరా లేదు, ఆ లారీలు రావడం లేదు, సరుకు రావడం లేదు, కాబట్టి మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి గ్యాస్ ఏజెన్సీలు చెప్తున్నాయి. దీంతో పాటు గతంలో చూసుకుంటే 21 రోజుల నుంచి 25 రోజులకు గ్యాస్ బుకింగ్ అనేది పెంచిన నేపథ్యంలో వినియోగదారులు కూడా ఒక ఆతృతతో, భయంతో గ్యాస్ దొరుకుతుందా లేదని భయంతో బుకింగ్లు ఒకసారిగా చేసుకోవడంతో అది ట్రాఫిక్ జామ్, దానివల్ల టెక్నికల్ ఇష్యూస్ కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి గ్యాస్ బుక్ చేసుకొని ఓటీపీ వచ్చినప్పటికీ కూడా గ్యాస్ ని సరఫరా చేసుకునే పరిస్థితి అంటే తీసుకునే పరిస్థితి లేదు, గొడవలకు కూడా గ్యాస్ రావడం లేదు అని చెప్పి స్వయంగా ఏజెన్సీలే చెప్తున్న నేపథ్యంలో వినియోగదారులు కూడా గ్యాస్ ఏజెన్సీల దగ్గర బారులు తీరుతున్న పరిస్థితి ఇప్పటికే కనిపిస్తుంది. దీనివల్ల కొత్తగా సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే కనిపించలేదని స్వయంగా గ్యాస్ ఏజెన్సీలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు గ్యాస్ బుకింగ్ అవుతుంది కానీ దానికి సరిపడా సరఫరా చేసేటువంటి సరుకు అయితే లేదు, కాబట్టి సిలిండర్లు రావడం లేదు. వారం రోజులకు ఒకసారి గ్యాస్ వస్తుంది, లారీ వస్తే ఎంతమందికి పంచగలం అంటూ కూడా గ్యాస్ ఏజెన్సీలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు విజయవాడ వ్యాప్తంగా కూడా ఈ గ్యాస్ సరఫరా ఏ విధంగా నడుస్తుంది, కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి ఇప్పటికే రేపటి నుంచి ఇప్పుడు మొత్తం 30% కమర్షియల్ గ్యాస్ సప్లై ఉండబోతుంది. దానికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీల దగ్గర స్టాక్ ఏ విధంగా ఉంది, మరి ఈ విషయాలు అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, ఇప్పటికే 20 రోజులు ఉన్న టైం పీరియడ్, 21 రోజులు 25 రోజుల టైం పీరియడ్ ఉంది గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ చేయడానికి. ఇప్పుడు దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు వ్యాపారుల పరిస్థితి ఏ విధంగా మారబోతుంది? సప్లై ఎలా ఉంది? డొమెస్టిక్ కూడా తక్కువ ఉంటే తక్కువ ఉండదు. కాంతి, వినిపిస్తుందా? సుధా, ఈ రోజు నుంచి రేపటి నుంచి ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ని 20% పెంచి సప్లై చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం హోటల్ యాజమాన్యాలకి కొంత ఊరటగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఇబ్బంది లేకుండా డొమెస్టిక్ సప్లై అయితే ఎక్కడ సామాన్య ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా ఉండేలాగా సిలిండర్స్ని సప్లై చేస్తున్నటువంటి గ్యాస్ ఏజెన్సీస్కు రేపటి నుంచి 20% ఆఫ్ ద కమర్షియల్ సిలిండర్స్ సప్లై చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అండ్ దానికి సరిపడా గ్యాస్ అనేది ప్రతి స్టాక్ పాయింట్స్లో ఉందా లేదా అనేది ప్రస్తుతం ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. అయితే హోటల్స్ అంటే దాదాపుగా చాలా వరకు హోటల్స్ ఈ గ్యాస్కి సంబంధించినటువంటి లేకపోవడం వల్ల, గ్యాస్ అనేది అందుబాటులో లేకపోవడం వల్ల ఈ హోటల్స్ అనేవి మూతపడిన పరిస్థితి. అయితే గ్యాస్ సిలిండర్స్ అనేవి సప్లై చేయడానికి యుద్ధం ప్రభావం ఎక్కువగా ఉంది. యుద్ధ ప్రభావంతో అక్కడి నుంచి వచ్చేటువంటి సరఫరా లేకపోవడం వల్లే సరఫరా చేయలేకపోతున్నాయని ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి అని కూడా ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. అయితే ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు హోటల్ యాజమాన్యాలకు తేల్చి చెప్పడం, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే గ్యాస్ ఏజెన్సీస్ మాత్రం రేపటి నుంచి ఏదైతే కమర్షియల్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనేది లేదా అనేది అయితే ప్రస్తుతం చూసుకోవాలి. ఎందుకంటే దాదాపుగా డొమెస్టిక్ సిలిండర్స్ సప్లై చేయడానికే కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. దాదాపుగా 10 నుంచి 15 రోజుల పాటు డొమెస్టిక్ సిలిండర్ సప్లై చేయడానికి బుక్ చేసుకున్న తర్వాత ఇవ్వడానికి టైం పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్స్ ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది మనతో మాట్లాడడానికి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు లోకేష్ గారు ఉన్నారు. చెప్పండి, నిజంగా రేపటి నుంచి కమర్షియల్ సిలిండర్స్ సప్లై చేసేంత స్టాక్ మీ దగ్గర ఉందా? గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్స్ సప్లై ఎలా ఉంది? డొమెస్టిక్ వైజ్ అయితే డొమెస్టిక్ దేర్ ఈజ్ నో ఇష్యూ అండి. మీకు లోడ్స్ కూడా ప్రాంప్ట్గా అన్ని సప్లై చేస్తున్నారు. బట్ కమర్షియల్ ఇంకా ఫిల్లింగ్ స్టార్ట్ అవ్వలేదు. హోప్ఫుల్లీ అందిన సమాచారం ప్రకారం రేపు నుంచి అన్నట్టుగా అంటున్నారు. అఫీషియల్గా ఇంకా రావాల్సింది ఉంది. బట్ రేపు ఫిల్లింగ్ స్టార్ట్ చేస్తే కనుక రేపు సాయంత్రం నుంచి మనము ఆల్ పీజీ హాస్టల్స్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. పీజీ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి కదా, అండ్ డాబాస్, వీటికి గైడ్లైన్స్ ఇచ్చారు కొంత. అది మనము వెరీ సూన్ రేపు ఒకసారి మనకి లోడ్స్ రిసీవ్ అయితే దాని ప్రకారంగా రేపు సాయంత్రం నుంచే మనం సప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి అందరు వినియోగదారులకి, ఎవరైతే ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారో.
అండ్ రెండోది డొమెస్టిక్ పరంగా అయితే మనము ఎక్కడ సప్లై ఆగలేదండి. మనకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫ్రమ్ ఐ థింక్ సో 10th 11th నుంచి కొంచెము ఆ రోజు సర్వర్స్ ఇష్యూ వల్ల కొద్దిగా కస్టమర్స్ ఇబ్బంది పడటం జరిగింది. ప్యానిక్ మోడ్లో కస్టమర్స్ బుక్ చేసుకోవటం వల్ల దానివల్ల అదర్ దాన్ దట్ అంతా సాఫీగానే జరుగుతుందండి డొమెస్టిక్ వరకు. కమర్షియల్ మటుకి ఇంకా మనకి అఫీషియల్గా రేపు కమ్యూనికేషన్ రావచ్చు పొద్దున పూట. సో ఆఫ్టర్నూన్ నుంచి ఫిల్లింగ్ అయితే సాయంత్రం నుంచి మనం సప్లై చేయడం జరుగుతుంది మేడం. అంటే చాలా వరకు హోటల్స్ ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ సప్లై అనేది లేకపోవడం వల్ల మూతపడిన పరిస్థితి. విజయవాడ లాంటి సిటీస్లో అయితే చాలా చోట్ల కొంత మెనూని తగ్గించడము, హోటల్స్లో కొంత మేరకే ఫుడ్ అందుబాటులో ఉండడం, టైమింగ్స్ కుదించడం ఇవన్నీ చేశారు. ఈ 20% ఆఫ్ ద కమర్షియల్ సిలిండర్ సప్లై చేయడం వల్ల వారికి కొంతైనా ఊరట లభించే అవకాశం ఉంటుందా? సప్లై సరిపోతుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఫర్ ద టైం బీయింగ్ డెఫినెట్గా సరిపోద్ది వాళ్ళకి. ఎందుకంటే స్లోగా స్టార్ట్ చేస్తారు ఒకటేసారి. మామూలుగా కొంతమంది ఒక డాబా సైడ్ హోటల్కి డైలీ ఒక కమర్షియల్ పడుతుంది, లేదంటే ఒక విజయవాడలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటి దానికి ఒక్కొక్క దానికి బ్రాంచ్కి 2-3 అట్లా పడతాయి. సో అంత డెవలప్ అయినా అట్లీస్ట్ 20% కాబట్టి ఒకటో లేకపోతే రెండో ఇస్తే అట్లీస్ట్ ఫర్ టైం బీయింగ్ ఉన్న దాంట్లో మ్యాక్సిమం కన్జంప్షన్ యూటిలైజ్ చేసుకుని వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది మ్యాక్సిమం టు మ్యాక్సిమం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేకపోతే హోటల్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చిన్న బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మాకు బిజినెస్ లేదు, మేము దీని మీదే బ్రతకాలి అని. సో వాళ్ళందరికీ అంటే మీ ఏజెన్సీస్కి ఈ 10 రోజులు బట్టి అట్లాంటి కస్టమర్స్ వచ్చి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏమున్నాయి, వారికి ముందు ప్రిఫరెన్స్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? మీకు ఎటువంటి గైడ్ లైన్స్? ఖచ్చితంగా అండి. 5 kilos కూడా మనకి నాన్ డొమెస్టిక్ ఉంటాయండి, అది కమర్షియల్ అంటాం దాన్ని కూడా. అవి కూడా సప్లై స్టార్ట్ చేస్తారు అట్ ద టైం సేమ్ టైం. 5 kilos నాన్ డొమెస్టిక్ ఉంటాయి, 19 kgs నాన్ డొమెస్టిక్ ఉంటాయి, 19 kgs నానో కట్టన ఇండస్ట్రియల్స్కి వెల్డింగ్స్కి వాడతారు. ఆ వాటి మీద ఇంకా రాలేదు. బట్ ఈ కమర్షియల్ సోకాల్డ్ ఈ ఫుడ్ ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అవుతారో, లైక్ లెట్స్ స్టూడెంట్స్ ఎక్కువ చోట ఉంటారో అక్కడ డాబాస్ అవన్నీ ఉంటాయి కదా, అవి తీసుకొని వాటి వరకు మనం సప్లై చేయడం జరుగుతుందండి. వాటి చిన్న బండ్లు మీరు అన్నట్టు ఇందాక తోపుడు బండ్లు కానీ డైలీ వేజెస్ బిజినెస్ ఉంటాయి కదా, లైక్ మసాలా బండ్లు, బజ్జీలు ఇట్లాంటి అన్నిటికీ 5 kilos వాడతారు మ్యాక్సిమం. ఈ కండెల్కి కార్న్ కన్ అన్నిటికీ వాటన్నిటికి కూడా 5 kilos మనం నాన్ డొమెస్టిక్ సప్లై చేయడం జరుగుతుంది. అవి కూడా ఫిల్లింగ్ స్టార్ట్ అవుతాయి వన్స్ ఈ కమర్షియల్ అంతా స్టార్ట్ అయినప్పుడు. దట్ ఈస్ ఆల్సో ఇన్కౌంటబుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా రేపటి నుంచి ఏదైతే కమర్షియల్ గ్యాస్ సప్లై చేసిన తర్వాత అంటే 20% ఆఫ్ ద సప్లై స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు మాకు వచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం హోటల్స్ లేకపోతే స్టూడెంట్స్ ఉన్న చోట, పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఫుడ్ అవసరమైన చోట కమర్షియల్ సిలిండర్స్ సప్లై చేయమని ఇచ్చారు. అయితే ఈ గైడ్ లైన్స్ అనేవి రేపు మార్నింగ్ వచ్చిన తర్వాత ఫిల్లింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక రేపు సాయంత్రం నుంచి కమర్షియల్ సిలిండర్స్ సప్లై అనేది స్టార్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఏజెన్సీ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ. అయితే గుంటూరులో ఈ గ్యాస్ ఇష్యూకి సంబంధించి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు రెడీగా ఉన్నారు. నాగేశ్వరరావు, ఇప్పటికీ అంటే ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి 20% సప్లై పెంచడంతో పాటు ఇప్పుడు వలస ఉపాధి కోసం వచ్చిన, వేరే ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వలస కార్మికులకి సంబంధించి కూడా 5 kgs నాన్ డొమెస్టిక్ గ్యాస్ బండల్ని కూడా ఇవ్వబోతుంది గవర్నమెంట్. మరి దానికి సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి రేట్ ఏమైనా పెంచారా? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే హోటల్ యజమానులు, వ్యాపారస్తులు, ఏదైతే హోటల్ ఫీల్డ్ కి సంబంధించి ఉన్న వ్యాపారస్తులకు మాత్రం కొంచెం ఊరట లభించినట్లుగా అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రేపటి నుంచే ఇక 25% సంబంధించి రేపటి నుంచే అమలవనున్న నేపథ్యంలో కూడా గ్యాస్ వ్యాపార ఏదైతే హోటల్స్ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తుల నుంచి కూడా పెద్ద హోటల్స్ కు సంబంధించి వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైనప్పటికీ ఇప్పటి వరకు గత 20 రోజుల నుంచి కూడా ఈ కొరత నేపథ్యంలో హోటల్స్, చిరు హోటల్స్ కానీ పెద్ద హోటల్స్ కానీ చాలా వరకు వ్యాపారాలు దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. చిన్న వ్యాపారులు అయితే కింద బళ్ళు ఇలాంటి పెట్టుకొని 20 రోజులు వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో వారికి భారీగా నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వారు ఆ యొక్క వ్యాపారం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ అద్దులకు కానీ ఇలాంటివి ఉన్న నేపథ్యంలో కూడా కుటుంబ పోషణ కానీ కలిగే ఇబ్బందులు కూడా తలెత్తిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 20 రోజుల తర్వాత ముఖ్యంగా ఈ యొక్క కేంద్రం నిర్ణయం తీసుకోవటం ఒక అందుకి మంచి పరిణామంగా అయితే హోటల్ యజమానులు భావిస్తున్నప్పటికీ కూడా 20 రోజుల నుంచి నష్టపోయిన పరిస్థితి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఒక విధంగా ఆదుకునే విధంగా అయితే నిర్ణయాలు తీసుకోవాలని కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఈ యొక్క 20 రోజులు నష్టపోయిన పరిస్థితి నేపథ్యంలో దీనికి ముందు 20 రోజుల ముందే ఈ యొక్క నిర్ణయం తీసుకోవచ్చు కదా. గత 20 రోజుల నుంచి కూడా గ్యాస్ కొరత లేదు అని చెప్పుకుంటానే 20 రోజులు హోటల్స్ కానీ వీళ్ళందరినీ కమర్షియల్ గ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే
దూర ప్రాంతాల నుంచి వచ్చి పనులు చేసుకునే వారికి 5 కేజీల సిలిండర్లు ఇవ్వటం కూడా వారు కూడా అక్కడ వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి వంటలు చేసుకొని వారి పని వాళ్ళు చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళకి ఒక మంచి భావన అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇది ముందుగా ఒక 20 రోజుల ముందు నుంచే ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా ఇది కేంద్రం కూడా నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అలాగే నష్టపోయి ఇప్పటి వరకు 20 రోజుల నుంచి కూడా నష్టపోయిన పరిస్థితి నేపథ్యంలో వారికి ఏదో ఒక ఆధారంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. మనం చూసుకుంటే తిరుపతి టు తిరుమల క్షేత్రానికి రోజు వేల సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల ఇటు తిరుపతిలో కానీ లేదంటే పైన అక్కడ పుణ్యక్షేత్రం తిరుమలలో కానీ చాలా హోటల్స్ క్లోజ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. మరి ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏ విధంగా ఉండబోతుందో మా ప్రతినిధి గోపినాథ్ అయితే రెడీగా ఉన్నారు మరింత సమాచారాన్ని తెలియజేయడానికి. గోపినాథ్ చెప్పండి, మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు కూడా ఇటు తిరుమలలో చాలా మంది హోటల్ వాళ్ళైతే గ్యాస్ బండల కోసం అక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర అయితే ఇష్యూ చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనం క్లియర్ గా చూసాం. ఇక మీదటైనా సరే రేపటి నుంచి అయితే ఇంకా 20% మరి పెంచుతున్నారు కాబట్టి రేపటి నుంచి అయినా ఈ హోటల్ యజమానులకి సంబంధించి రెగ్యులర్ అయ్యే అవకాశం ఉందా? ఏ విధంగా ఉండబోతుంది? సుధా, మొత్తం మీద అంటే దేశవ్యాప్తంగా ఈ గ్యాస్ సంక్షోభం తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో పుణ్యక్షేత్రాలకు మినహాయింపు ఇస్తాము, సఫిషియెంట్ గా గ్యాస్ సరఫరా చేస్తామంటూ కూడా ప్రభుత్వాలు కానీ ఏజెన్సీలు చెప్తున్నప్పటికీ కూడా ఆచరణలో మాత్రం అవన్నీ కూడా ఎక్కడ కూడా సాధ్యం కావడం లేదు. అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు కూడా ఇక్కడ 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పటికే తిరుపతి జిల్లాలో దాదాపుగా 3,000 పైగా కూడా చిన్న స్థాయి హోటల్స్, పై స్థాయి హోటల్స్ వరకు ఉంటాయి. చాలా హోటల్స్ అన్ని కూడా మూతపడడం జరిగింది. మరోవైపు తిరుమలకు సంబంధించి కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది. తిరుమలకు వచ్చేటటువంటి యాత్రికులకి వాళ్ళకందరికీ కూడా అంటే అక్కడ ఏదైతే హోటల్స్ రన్ చేస్తూ ఉంటారో యజమానులు వాళ్ళందరూ కూడా ఇప్పటికే కూడా మూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూడ చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. 10 సిలిండర్ ఒక హోటల్ కావాల్సి వస్తే కనీసం 1-2 సిలిండర్లు కూడా దొరకడం లేదు. కానీ సఫిషియెంట్ గా రేపటి నుంచి కూడా సిలిండర్లు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తాము. 5 కేజీల సిలిండర్లు కూడా కూలీల కోసం లేదంటే దినసరి ఉన్నటువంటి అంటే చిన్న హోటల్స్ వాళ్ళకందరికీ కూడా సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ఏజెన్సీలు మాత్రం ఇందులో సుముఖత చూపడం లేదు. అందువల్లనే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో మొత్తం మీద తిరుపతి జిల్లాలో కావచ్చు లేదా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో సఫిషియెంట్ గా గ్యాస్ పూర్తి స్థాయిలో కూడా సరఫరా చేయాలనేది ప్రధానంగా ఏజెన్సీలని అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ యజమానులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. లేదంటే పూర్తి స్థాయిలో కూడా దివాలా తీసే పరిస్థితి ఉంది. తద్వారా కార్మికులు హోటల్ రంగం పైన ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పూర్తి స్థాయి కూడా నష్టపోయే అవకాశాలు ఉందంటూ కూడా వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద రేపటి నుంచి చూడాలి సఫిషియెంట్ గా గ్యాస్ అనేది అందుబాటులోకి వస్తుందా రాదా అనేది మాత్రం వాళ్ళు ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సుధా, రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు కేంద్రం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ఏ విధంగా ఉండబోతుంది, హోటల్ యజమానులకి ఇది ప్లస్ కాబోతుందా? ఇప్పటి వరకు అయితే కూడా ఇంకా గ్యాస్ బండ్లతో గ్యాస్ ఏజెన్సీల దగ్గర ప్రతి ఒక్కరు పడిగాపులు కాస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్ కాస్త నార్మల్ అవుతుందా లేదనేది అయితే ఇంకా చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి పోషంగా ఐ న్యూస్.